హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మన ఒక ఇంపార్టెంట్ అంటే భూ కబ్జాలు ఎట్లయితున్నాయి, సీలింగ్ పట్టలు కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టేలు కానీ సీలింగ్ పట్ట భూములు కానీ ఎకరాలేకి ఎట్లా మాయమవుతుందో ఇప్పుడు మనము లైవ్లో ఒకరు చూద్దాము. ఎందుకంటే మేము స్టోరీ చేసినాము గతంలో. ఇది వచ్చేసి ప్రిజల్గూడ మున్సిపాలిటీ మన సర్వే నెంబర్ వచ్చేసి 1011 సర్వే నెంబరు. మరి ఈ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల భూమి సీలింగ్ పట్ట. హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మన ఒక ఇంపార్టెంట్ అంటే భూ కబ్జాలు ఎట్లయితున్నాయి, సీలింగ్ పట్టలు కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టేలు కానీ సీలింగ్ పట్ట భూములు కానీ ఎకరాలేకి ఎట్లా మాయమవుతుందో ఇప్పుడు మనము లైవ్లో ఒకరు చూద్దాము. ఎందుకంటే మేము స్టోరీ చేసినాము గతంలో. ఇది వచ్చేసి ప్రిజల్గూడ మున్సిపాలిటీ మన సర్వే నెంబర్ వచ్చేసి 1011 సర్వే నెంబరు. మరి ఈ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల భూమి సీలింగ్ పట్ట. ఈ బిల్డింగ్ ఏదైతే గతంలో కూలగొట్టింది మళ్ళా కట్టేది మనం స్టోరీ చేసినాం. దాదాపు ఏం లేదని ఒక 10 సార్లు స్టోరీస్ జరిగింది ప్రజలారా. ఇది ఎందుకు మనం చూపిస్తున్నామంటే, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఇదే మన కూడా మున్సిపాలిటీ కమిషనర్ కానీ, టీపీఓ కానీ, టీపీఓ టీమ్ కానీ, టీపీఓ వాళ్ళు కానీ, వీళ్ళకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎలా ఇచ్చారు పర్మిషన్? ఇవన్నిట్లకు ఎట్లా వచ్చింది? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కూలగొట్టు, ఇవన్నీ కూలగొట్టారు ఈ లైన్లో. అదే ప్రకారం ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో 150 గజాలు ఇలా సీలింగ్ పట్టాలు కలిసింది. మీకు అవి శూన్యంగా చూపిస్తాం. ఎన్ని పేపర్లు వస్తుందంటే